కడప జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలే ప్రతిపక్ష పాత్ర పోషించి సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచారని కమలపురం టీడీపీ అభ్యర్థి పుత్త కృష్ణ చైతన్య రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కమలపురం మండలంలోని కోగటం గ్రామంలో పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి ఆయన తండ్రి ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయవద్దని హుకుం జారీ చేయడం అత్యంత హేమైన చర్య అని పేర్కొన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోగటం బ్రదర్స్ గుట్టు బయటబయలేదని నియోజకవర్గంలో ప్రజలందరూ చిదిరించుకుంటున్నారని తెలిపారు. ఉపేక్షించేది లేదని చెప్పారు. మా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని అలాంటి పొరపాట్లు జరిగాయి. ముఖ్యంగా కోవటం గ్రామంలో మా పార్టీలో మొన్నటిదాకా వేరే కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కూడా వాళ్ళ నాన్న ఇద్దరు తెలుగుదేశంకి ఓట్లు వేయొద్దు అని బూతుల దగ్గర బయట కూర్చొని ప్రతి ఒక్కరిని భయపెడుతూ వచ్చే ఓటర్లందరినీ కూడా నువ్వు ఫ్యాన్కి వేస్తే ఓటుకు పో లేకుంటే బయటికి పో అని చెప్పి సైకిల్ గుర్తుకు మనకు ఖచ్చితంగా వేస్తారని తెలిసిన వాళ్ళందరినీ ఓటుకు కూడా రాకుండా చేసిన పరిస్థితి. ఆ పరిస్థితిని మేము అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళాము. మా అధ్యక్షుని కూడా చెప్పాము, మా జిల్లా అధ్యక్షునికి. వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది పార్టీ అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ లేని వాళ్ళు, ఎవరెవరో సంబంధం లేని పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ అరాచక పాలన అంతం కావాలని చెప్పేసి తెలుగుదేశం గెలవాలని చెప్పి సహకరిస్తున్న తరుణంలో సొంత పార్టీలో ఉండి ఇలా చేయడం చాలా బాధాకరం. అయినా కూడా మా కార్యకర్తలు ముఖ్యంగా కోగటం గ్రామంలో వాళ్ళ భయాందోళనకు తట్టుకొని గట్టిగా కూర్చున్న మా ఏజెంట్లందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే 40 ఏండ్లుగా